ఒకటి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, ఈ బాధలను ఎదుర్కోకపోతే ఆ పదవిని వదిలేయండి, ఈ మేనేజ్మెంట్లు చేయలేకపోతే ఆ పదవిని వదిలేయండి, ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోండి. నాట్ ఓన్లీ కేసీఆర్, ఇక్కడ మనం ఏమైపోతుందంటే మనది ఈ రాష్ట్రం, మనం ఈ రాష్ట్ర బిడ్డలం కనుక మన కేసీఆర్ తెలుసు, 10 ఏళ్ళు మనం కేసీఆర్కు టైం ఇచ్చినాం, పాలిచ్చిండు కనుక మన ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక మనకు ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ మాత్రమే అర్థమవుతుంది. ఈయన ఏం చెప్తుండో మనం అదే నిజమని భావిస్తాం. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రాల ఇంతకు మించిన డెవలప్మెంట్ లేదు, ఆంధ్రాల ఇంతకు మించిన డెవలప్మెంట్ లేదు. వాళ్ళకి ఇంతవరకు ఒక రాజధాని బిల్ట్ అవ్వలేదు, మనలాంటి కంపెనీలు పెట్టుబడులు అవ్వలేదు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఎంత కాదన్నా 10 లక్షల కోట్ల అప్పని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ 8, 9 అరౌండ్ ఎంత అయినా అయ్యుండొచ్చు, బట్ రౌండ్ ఫిగర్ తీసి 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్ల అప్పని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ రాష్ట్రం కంటే ఎక్కువ అప్పు అక్కడ జరిగింది కదా. మరి చంద్రబాబు ఎందుకు మొత్తం అప్పులు అని చెప్పేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకుపోకుండా ఉండిపోతా ఉండా, ఎవరికి బోనస్లు ఇవ్వకుండా ఉండిపోతా ఉండా, పెన్షన్లు ఇవ్వకుండా ఉండిపోతా ఉండా? నాట్ ఓన్లీ చంద్రబాబు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మొత్తం ఎంటైర్ కంట్రీలో ప్రతి రాష్ట్రంలో ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు అప్పులు చేస్తూ ఉన్నారు. తెలంగాణకు మించిన అప్పులు 15-16 లక్షల కోట్ల అప్పులు చేసిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి.